మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే జేఎన్టీహెచ్ ఇప్పుడు పేపర్ వాల్యుయేషను ఆఫ్లైన్లో జరుగుతుంది, ఆన్లైన్లో జరుగుతుంది. జేఎన్టీహెచ్ యూనివర్సిటీలోనేమో ఆఫ్లైను, ఆన్లైన్ ఏమో ఏ కాలేజీ వాళ్ళు ఎక్కడికక్కడ కూర్చొని ఆ సిస్టమ్ ముందు బయోమెట్రిక్ ద్వారా ఎంటర్ అయ్యి లాగిన్ అయ్యి పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ పరంగా వ్యత్యాసం ఉంటుందా అంటే వ్యత్యాసం ఉంటుంది, కాకపోతే అది దిద్దే వాళ్ళని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మామూలుగా జనరల్గా ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకవేళ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్ సెంటర్స్ ఎలాగో యూనివర్సిటీలో ఉంటుంది కాబట్టి పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్కి ఇవ్వకుండా ఈ యూనివర్సిటీలోనే కరెక్షన్ చేశారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా పేపర్ వాల్యుయేషన్ యూనివర్సిటీలో జరిగితే పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది, టఫ్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. అసలు ఎవరు చేస్తారు ఏంటని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే యూనివర్సిటీలో పేపర్ వాల్యుయేషన్ జరిగితే ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అనుకోండి, ఆ కాలేజ్ ప్రొఫెసర్సే చేస్తారండి, నార్మల్ ఫ్యాకల్టీ రారండి. ఆన్లైన్ కనుక ఇస్తే అందరూ చేస్తారు. కాకపోతే నాకు తెలిసి ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ మాత్రం ఆఫ్లైన్లో యూనివర్సిటీలో జరుగుతుంది. ఇక మామూలుగా జరిగే ఎగ్జామ్స్ ఏమో ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక వ్యత్యాసం ఉంది, అంటే డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఇప్పుడు వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ ప్రొఫెసర్స్ చేస్తారు. అక్కడ ఉన్న అందుట్లో ఫ్యాకల్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయినా అసోసియేట్ ప్రొఫెసర్స్ అయినా యూనివర్సిటీ ఫ్యాకల్టీ మాత్రం చేస్తారు. వాళ్ళు చేసేటప్పుడు చాలా వరకు వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. ప్రతిదీ కూడా చూసి చూడనట్టు పోరు కూడా చాలా స్ట్రిక్ట్గా ప్రతిదీ కూడా వాళ్ళు సాటిస్ఫై అయితేనే మీకు మార్కులు పెట్టవద్దే జరుగుతుంది. సో ఈ కేసులో వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ టఫ్గా ఉంటుందని చెప్పేసి చెప్పాలి. ఇక మామూలుగా జనరల్గా ఎగ్జామ్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ పక్కన పెడితే ఆఫ్లైన్లో యూనివర్సిటీలో జరిగితే ఒక యూనివర్సిటీ ఫ్యాకల్టీయే కాదండి, బయట కాలేజెస్ ఫ్యాకల్టీకి కూడా ఈ పేపర్ వాల్యుయేషన్కి డ్యూటీ పడుతుంది. సో వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే కొంచెం చూసి చూడనట్టయితే పోతూ ఉంటారు అనమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి యూనివర్సిటీలో పేపర్ వాల్యుయేషన్ జరిగితే ఎలా ఉంటుంది, టఫ్ ఉంటుందా ఈజీగా ఉంటుందా అని చెప్పేసి.